హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే స్కిన్ బాడీ మొత్తానికి కూడా స్కిన్ బ్రైట్నింగ్ బాత్ పౌడర్ని ఇంట్లోనే తయారు చేసుకుందాం. ఈ బాత్ పౌడర్ కనుక మీరు ఖచ్చితంగా ఒక నెల రోజులు కనుక యూజ్ చేస్తే ఖచ్చితంగా మీ స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది, అలాగే చాలా అందంగా మారుతుంది. మచ్చలు, మొటిమలు, పిగ్మెంటేషన్ ఏమున్నా సరే వాటిని పోగొట్టేసి చక్కగా నీట్గా అయ్యి అందంగా మారడానికి ఈ బాత్ పౌడర్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. మీ బాడీ మొత్తానికి పాలిష్ లాగా చేసుకొని మంచిగా మీరు స్నానం చేసేసారనుకోండి, మురికి మొత్తం, ట్యాన్ మొత్తం కూడా వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉంది అన్నది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ బాత్ పౌడర్ని మీరు 1 నుంచి 2 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఒకసారి ఈ విధంగా ట్రై చేస్తే మీరు మినిమం 2 మంత్స్ అయినా వాడుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయడం, షేర్ చేయడం, అలాగే కామెంట్ చేయడం, ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే కనుక వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనకి కావాల్సినవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి బియ్యం. దీన్ని 1 కప్పు వరకు తీసుకోండి. బియ్యం ఏంటంటే మన ఇంట్లో ఉండేవి ఏవైనా సరే తీసుకోవచ్చు అనమాట. మనం బియ్యం పిండిని కాకుండా ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు, తర్వాత ఏమీ కెమికల్స్ కలపకుండా ఉంటారనమాట. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే బియ్యం పిండి అనేది మొటిమలు తగ్గించడానికి చాలా బాగా యూస్ అవుతుంది. అలాగే ఆయిలీనెస్ మొత్తాన్ని పోగొడుతుంది. అలాగే ట్యాన్ రిమూవ్ చేయడానికి అయితే కనుక చాలా బాగా యూస్ అవుతుంది అనమాట. స్క్రబ్బింగ్ బాగా యూస్ అయ్యి స్కిన్ అనేది చక్కగా కాంతివంతంగా మార్చడానికి అయితే కనుక ఈ బియ్యం అనేవి చాలా బాగా యూస్ అవుతాయి అనమాట. నెక్స్ట్ మనకు కావాల్సినవి ఏంటంటే 1 కప్పు వరకు శనగపప్పుని తీసుకోవాలి. శనగపిండిని కాకుండా మనం ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే న్యాచురల్గా ఉంటుంది. అలాగే ఈ శనగపిండి కూడా ఏంటంటే స్కిన్ని చక్కగా మృదువుగా మార్చడానికి, అలాగే స్కిన్ మీద ఏమైనా అన్వాంటెడ్ హెయిర్ కానీ అదేమన్నా ఉన్నా సరే రిమూవ్ చేయడానికి, అలాగే నలుపుని పోగొట్టేసి స్కిన్ అనేది మంచిగా కాంతివంతంగా మార్చడానికి చాలా బాగా యూస్ అవుతుంది. అలాగే ఏంటంటే స్కిన్ మీద ఉన్న హోల్స్తో కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు, చర్మరంధ్రాలు, వాటిని కూడా పోగొట్టేసి స్కిన్ అనేది మంచి కలర్ రావడానికి చాలా బాగా యూస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనకు కావాల్సినవి ఏంటంటే ఇవి ఎర్ర కందిపప్పు. మనకి ఇవి షాప్స్లో దొరుకుతాయి. అయితే ఎర్ర కందిపప్పుని కూడా 1 కప్పు వరకు తీసుకోండి. ఈ ఎర్ర కందిపప్పు కూడా మన స్కిన్ని ఏంటంటే చక్కగా బ్రైట్గా మార్చడానికి, అంటే చాలా త్వరగా రిజల్ట్ అనేది కనిపించడానికి చాలా బాగా యూస్ అవుతుందన్నమాట. స్కిన్ మీద ఉన్న మచ్చలు కానీ, మొటిమలు కానీ, పిగ్మెంటేషన్ కానీ ఏమైనా ఉన్నా సరే వాటిని అన్నిటినీ కూడా పోగొట్టేసి స్కిన్ అనేది మంచి గ్లోగా, అలాగే మంచి కలర్ రావడానికి చాలా బాగా యూస్ అవుతుంది. అలాగే కలర్ ఎవరైతే లేరు అని చెప్పేసి స్కిన్ అనేది నిర్జీవంగా ఉందని చెప్పేసి బాధపడుతున్నారో వాళ్ళకైతే కనుక ఎర్ర కందిపప్పు అనేది చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ మనకు కావాల్సినవి ఏంటంటే పెసరలు ఉంటాయి కదా, పెసరపప్పు అంటారు, పెసరలు ఉంటాయి. ఈ వీటిని కూడా మనం 1 కప్పు వరకు తీసుకోవాలి. ఇది కూడా ఏంటంటే స్కిన్ వైట్నింగ్కి, అలాగే స్కిన్ బ్రైట్నింగ్కి చాలా బాగా యూస్ అవుతుంది. స్కిన్ అనేది మంచిగా గ్లో రావడానికి కూడా బాగా యూస్ అవుతుంది అనమాట. అలాగే స్కిన్ మీద ఉన్న మచ్చలు, మొటిమలు కానీ, కళ్ళ కింద ఉన్న డార్క్ సర్కిల్స్ని కానీ పోగొట్టేసి స్కిన్ టోన్ని మంచిగా ఇంప్రూవ్ చేయడానికి బాగా యూస్ అవుతుంది. స్కిన్ అనేది లైట్నింగ్ అవడానికి కూడా చాలా బాగా యూస్ అవుతుంది అనమాట ఈ పెసరపప్పు అనేది, పెసర్లు అనేవి. అలాగే చర్మాన్ని టైట్గా కూడా చేస్తుంది, ముడతలు ఏమీ లేకుండా చక్కగా టైట్గా మారుస్తుంది అనమాట. అలాగే మనకి కావాల్సినవి ఏంటంటే ఈ జీలకర్రను అయితే కనుక 1 అర కప్పు వరకు తీసుకోండి. ఈ జీలకర్ర అనేది ఏంటంటే మన హెల్త్కే కాదు, మన స్కిన్కి కూడా చాలా బాగా యూస్ అవుతుంది అనమాట. స్కిన్ మీద ఉన్న మచ్చలు, మొటిమలు కానీ వాటిని అన్నింటినీ కూడా పోగొట్టడానికి బాగా యూస్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో ఏంటంటే విటమిన్ ఈ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే చర్మ కాంతిని రెట్టింపు చేస్తుంది. అంటే స్కిన్ టోన్ని ఇంప్రూవ్ చేయడానికి, బ్లాక్నెస్ మొత్తాన్ని, స్కిన్ మీద ఉన్న బ్లాక్నెస్ మొత్తాన్ని పోగొట్టేసి స్కిన్ అనేది మంచి గ్లో రావడానికి, అలాగే మంచి కలర్ రావడానికి కూడా ఈ జీలకర్ర అనేది అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. అలాగే మనకి కావాల్సినవి ఏంటంటే 1/2 కప్పు వరకు మెంతులను కూడా తీసుకోండి. మెంతులు కూడా ఎక్సలెంట్గా పనిచేస్తాయి స్కిన్కి. అయితే కనుక స్కిన్ మీద ఉన్న ఏదైతే నలుపు కానీ, మచ్చలు కానీ, మొటిమలు కానీ, తర్వాత మొటిమలను కలిగించి ఏదైతే బ్యాక్టీరియా ఉంటుందో వాటిని పోగొట్టేసి మొటిమలు అనేవి రాకుండా ఉండడానికి, అలాగే మొటిమల తర్వాత వచ్చే మచ్చలు కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఆ మచ్చలను కూడా పోగొట్టడానికి ఈ మెంతులు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట. అలాగే స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేయడానికి, అలాగే బ్లాక్ మొత్తం పోగొట్టేసి చర్మకాంతిని రెట్టింపు చేయడానికి బాగా యూస్ అవుతుంది. అలాగే ఏంటంటే స్కిన్ అనేది మంచి గ్లోగా కనిపిస్తుంది అన్నమాట.
తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం ఈ విధంగా తీసుకున్న వాటిని కొంచెం లైట్గా వేడి చేసుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా ఒక 2 మినిట్స్ మాత్రం వేడి చేసుకోండి అంతే. ఎందుకంటే ఇలా వేడి చేయడం వల్ల ఏంటంటే ఈ పౌడర్ అనేది ఎక్కువ కాలం ఉంటుంది అనమాట, ఇవి పాడవకుండా ఉంటుంది. కాబట్టి స్టవ్ని అయితే సిమ్లో పెట్టేసి ఒక 2 మినిట్స్ లైట్గా వేడి వచ్చేంత వరకు మాత్రమే వేడి చేసుకోవాలి. ఈ వీడియో అనేది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, ఎందుకంటే స్కిన్ బ్రైట్నింగ్కి అలాగే గ్లోకి చాలా బాగా యూస్ అవుతుంది, వైట్నింగ్కి చాలా బాగా యూస్ అవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ పౌడర్ని అయితే కనుక ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా అయిన తర్వాత ఒక 2 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి తీసుకోండి. తర్వాత ఏంటంటే వేడి అనేది తగ్గిపోవాలన్నమాట, మనం మిక్సీ వేసుకోవాలి. కాబట్టి వేడి తగ్గిపోయిన తర్వాత చల్లారిన తర్వాత మీరు మిక్సీ జార్లోకి వేసేసుకొని వీటిని మీరు మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం, కామెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, చాలా బాగా యూస్ అవుతుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా మెత్తడి పౌడర్ లాగా చేసుకున్న తర్వాత మీరు ఈ పౌడర్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇంకా అయిపోలేదు, ఇంకా వేరేవి కూడా కలిపితే కనుక మనకి స్కిన్కి చాలా బాగా యూస్ అవుతుంది. కాబట్టి ఇంకా వేరేవి కూడా ఉన్నాయన్నమాట, అవి కూడా చూడండి. ఫస్ట్ ఒక 1/2 కప్పు వరకు ఆరెంజ్ పీల్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది ఏంటంటే ఇందులో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉండడం వల్ల స్కిన్ మీద ఉన్న ఏదైతే మృత కణాలు కానీ తర్వాత మచ్చలు కానీ మొటిమలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే కనుక పోగొట్టడానికి ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి మీరు ఒక 1/2 కప్పు వరకు కలుపుకోండి, ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది అనమాట. అలాగే ఒక 1/2 కప్పు వరకు గంధం, ఈ గంధం కూడా ఏంటంటే స్కిన్ని చక్కగా మృదువుగా సాఫ్ట్గా మార్చడానికి చాలా బాగా యూస్ అవుతుంది. అలాగే స్కిన్ కలర్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవ్వడానికి అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. అలాగే ఏంటంటే కలర్ కూడా ఇంప్రూవ్ అవ్వడానికి, చాలామంది బ్లాక్గా ఉన్నామని చెప్పేసి బాధపడుతూ ఉంటారు, వాళ్ళకు కూడా ఈ గంధం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి మీరు ఒక 1/2 కప్పు వరకు గంధంను కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇది ఉసిరి పౌడర్ అనమాట, ఆమ్లా పౌడర్, ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని కూడా 1/2 కప్ కలుపుకోండి, ఎందుకంటే ఇది కూడా ఏంటంటే విటమిన్ సి అనేది ఎక్కువగా ఉండడం వల్ల స్కిన్ మీద ఉన్న ఏదైతే ట్యాన్ కానీ మచ్చలు కానీ మొటిమలు కానీ తర్వాత పిగ్మెంటేషన్ కానీ వాటిని అన్నిటిని కూడా పోగొట్టేసి స్కిన్ అనేది చక్కగా మంచిగా గ్లోయింగ్గా మార్చడానికి అలాగే స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి బాగా యూస్ అవుతుంది అనమాట. చూసారు కదా, ఇప్పుడు వీటిలన్నిటిని కూడా మంచిగా కలిపేసుకోండి. మనం ఇందులో యూస్ చేసినవన్నీ కూడా స్కిన్ కలర్కి అలాగే స్కిన్ అనేది మంచి గ్లోగా మార్చడానికి అలాగే మచ్చలు మొటిమలు పిగ్మెంటేషన్ అన్నిటిని పోగొట్టడానికి బాగా యూస్ అయ్యాయి. కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేసి ఖచ్చితంగా రిజల్ట్ ఎలా ఉందో తప్పకుండా నాకు షేర్ చేయండి. ఈ విధంగా తయారు చేసుకున్న ఈ పౌడర్ని మనం ఏదైనా ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. మినిమం 1 to 2 months వరకు అయితే కనుక చక్కగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఈ విధంగా స్టోర్ చేసేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ఎలా యూస్ చేయాలి ఏంటి అన్నది చూద్దాం. ముందుగా అయితే మీకు ఎంతైతే సరిపోద్దో బాడీకి సరిపడా తీసుకోండి. తర్వాత ఏంటంటే పచ్చిపాలు కానీ లేదు అంటే కనుక పచ్చిపాలు పడకపోతే పెరుగు కానీ లేదు అంటే కనుక రోజ్ వాటర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఏంటంటే గ్రీన్ టీ పౌడర్ని వాటర్లో కొంచెం సేపు నానబెట్టి ఆ వాటర్ని ఫిల్టర్ చేసి అయినా సరే రాసుకున్నా సరే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. వీటిలో మీకు ఏది మంచిగా అనిపిస్తే ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని కలుపుకోవచ్చు. ఈ విధంగా మీరు పేస్ట్ లాగా చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఏంటంటే మీ బాడీ మొత్తానికి చక్కగా రాసేసుకొని ఒక 5 to 10 minutes అయితే స్క్రబ్బింగ్ చేసుకోవాలన్నమాట. మంచిగా ఫేస్కి అయినా సరే కాళ్ళకి చేతులకి ఎక్కడైనా సరే చక్కగా రాసుకొని చక్కగా మసాజ్ చేసుకోవాలి. ఒక స్క్రబ్బింగ్ లాగా చేసుకోండి 5 to 10 minutes, అంటే స్నానానికి వెళ్ళబోయే ముందు ఈ విధంగా చేసుకుంటే. తర్వాత ఏంటంటే సోప్ని అయితే యూస్ చేయొద్దు, కొంచెం సేపటి వరకు ఒక 2 hours వరకు అయితే, తర్వాత కావాలంటే యూస్ చేయండి. ఇంకా మంచి రిజల్ట్ కావాలంటే కనీసం మీరు కొంచెం సేపు ఎక్కువసేపు ఉంచడానికే ప్రయత్నం చేయండి, ఒక 1/2 hour అయినా సరే ఇంకా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. 5 to 10 minutes స్క్రబ్బింగ్ చేసేసి ఒక 30 minutes అలా వదిలేసినా పర్లేదు, లేదు అంటే కనుక 10 minutes తర్వాత వాష్ చేసుకున్నా పర్లేదు అనమాట. ఈ విధంగా మీరు డైలీ చేస్తూ ఉంటే కనుక, అంటే స్క్రబ్బింగ్ అనేది మరీ ఎక్కువగా చేయొద్దు, ఎందుకంటే డైలీ చేయడం మంచిది కాదు స్క్రబ్బింగ్ అనేది ఫేస్కి. కాబట్టి ఫేస్కి మాత్రం మీరు ఒక వారంలో కనీసం ఒక 3 సార్లు అలాగే చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. అంటే అప్లై చేసుకోవడం అయితే చేసుకోవచ్చు కానీ రుద్దడం మాత్రం చేయకండి ఫేస్కి అయితే కనుక.
100% న్యాచురల్ ఫుల్ బాడీ వైట్నింగ్ పౌడర్ అనమాట. ఇదైతే ఖచ్చితంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, చాలా బాగుంటుంది స్కిన్ అనేది. కాబట్టి ఎవరైతే అంటే మ్యారేజెస్ ఇంకా ఫిక్స్ అయిన తర్వాత అనుకున్న వాళ్ళు కూడా 1 మంత్లో చక్కగా మంచిగా అందంగా మారాలన్నా సరే దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఈ విధంగా మసాజ్ చేసిన తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి. మంచి బాగుంటుంది అనమాట. చాలా 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 బాగుంటుంది. మీ స్కిన్ అనేది చాలా అందంగా మారుతుంది. చక్కగా స్కిన్ అనేది బ్రైట్గా కనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం, తర్వాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ఖచ్చితంగా క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.